ఎమ్మెల్యేల ఫిరాయింపు కేసులో సుప్రీంకోర్టులో వాదనలు పూర్తయ్యాయి. అందరి వాదనలు విన్న తర్వాత కోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. అసెంబ్లీ సెక్రటరీ తరపున ఈ రోజు వాదనలు వినిపించారు సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వి. ఈ సమయంలో రీజనబుల్ టైం అంటే 2028 వరకు వేచి చూడాలా అని ప్రశ్నించారు జస్టిస్ గవాయ్. 14 నెలలు గడిచాక కూడా కోర్టు జోక్యం చేసుకోవాల్సిన సమయం రాలేదా అని నిలదీశారు. స్పీకర్కు తుపాకీ పెట్టి నిర్ణయం తీసుకోవాలని ఒత్తిడి తెస్తున్నారు అంటూ వ్యాఖ్యానించారు అభిషేక్ మను సింఘ్వి. ఆయన వాదనలు పూర్తి కావడంతో తీర్పును రిజర్వ్ చేసింది సుప్రీంకోర్టు. ఈ సమయంలో జోక్యం చేసుకున్న బీఆర్ఎస్ తరపు న్యాయవాది ఆర్యమా సుందరం 8 వారాల్లోగా తీర్పు ఇవ్వాలని కోరారు. మరో అప్డేట్స్ తెలుసుకుందాం. మా కరెస్పాండెంట్ రాజు ఉన్నారు. రాజు, ఎమ్మెల్యేల ఫిరాయింపు కేసులో సుప్రీంకోర్టులో వాదనలు పూర్తయినట్టు సమాచారం, అలాగే తీర్పును సుప్రీంకోర్టు రిజర్వ్ చేసినట్టు తెలుస్తోంది. వాదనలు ఏం జరిగాయి రాజు? ఎస్ రఫీ, తెలంగాణలో సంబంధించి చాలా కీలకమైనటువంటి కేసుగా ప్రతి ఒక్కరు కూడా భావిస్తున్నారు. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ నుంచి 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. సో ఖచ్చితంగా వాళ్ళపై చర్యలు తీసుకోవాలంటూ బీఆర్ఎస్ ఇప్పటికే ఆందోళన చేస్తుంది. అదే విషయం పైన హైకోర్టు సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించింది. అయితే సుప్రీంకోర్టులో గత వారం నుంచి సుదీర్ఘంగా వాదనలు కొనసాగాయని చెప్పుకోవచ్చు. గత వారం మొదట బీఆర్ఎస్ తరపున వాదనలు వినిపించారు. అసెంబ్లీ స్పీకర్ అంటే తమ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఇతర పార్టీకి వెళ్లడమే కాకుండా ఇక్కడ ఎమ్మెల్యేగా గెలిచినటువంటి దానం నాగేందర్ లాంటి వ్యక్తులు ఏకంగా కాంగ్రెస్ నుంచి ఎంపీగా పోటీ చేశారు. ఎంపీగా ఓడిపోయి మళ్ళీ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. అంతేకాదు మిగతా వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి ఎన్నికల్లో ప్రచారం కూడా చేశారు. దీనికి సంబంధించి అన్ని సాక్ష్యాధారాలతో స్పీకర్కు ఫిర్యాదు చేసినప్పటికీ కూడా ఇప్పటి వరకు వాళ్ళపై ఎటువంటి చర్యలు తీసుకోలేదు స్పీకర్. సో స్పీకర్ కావాలనే ఆలస్యం చేస్తున్నారంటూ బీఆర్ఎస్ తరపున వాదనలు వినిపించారు. అంతేకాదు వాళ్ళపైన అనర్హత వేటు వేయాల్సిందేనంటూ బీఆర్ఎస్ తరపున వాదనలు వినిపించినటువంటి పరిస్థితి కనిపించింది. అయితే దానికి కౌంటర్గా అసెంబ్లీ స్పీకర్ తరపున, మరోవైపు సెక్రటరీ తరపున కూడా సుప్రీంకోర్టులో సుదీర్ఘ వాదనలు వినిపించారు. అటు స్పీకర్ తరపున ముకుల్ రోహిత్గి, అసెంబ్లీ సెక్రటరీ తరపున అభిషేక్ మను సింఘ్వి కూడా వాదనలు వినిపించారు. నిన్న ముకుల్ రోహిత్గి స్పీకర్ తరపున వాదనలు వినిపిస్తే ఈరోజు అభిషేక్ మను సింఘ్వి ఏదైతే అసెంబ్లీ సెక్రటరీ తరపున వాదనలు వినిపించారు. ముఖ్యంగా ఇక్కడ కీలకమైనటువంటి అంశం ఒకటే, అంటే అసెంబ్లీ స్పీకర్ను కోర్టులు ఆదేశించొచ్చా అనే అంశంపైనే పూర్తి స్థాయిలో కొంత ఏదైతే వాదనలు జరిగాయని చెప్పుకోవచ్చు. అయితే ఆర్యమా సుందరం ఎవరైతే బీఆర్ఎస్ తరపున వాదనలు వినిపించినటువంటి వ్యక్తి ఇప్పటికే దాదాపు 1.5 ఏళ్ల అవుతుంది. అయినా కూడా చర్యలు తీసుకున్నప్పుడు ఎందుకు కోర్టులు స్పీకర్ను ఆదేశించవనే విషయాన్ని కూడా స్పష్టం చేశారు. అదే సమయంలో ఓఎస్ఎస్ ఫర్టిలిటీలో అమ్మ నాన్నలకి పర్సనలైజ్ ట్రీట్మెంట్ ఇచ్చారు. ఇన్ ది గుడ్ హ్యాండ్స్ ఆఫ్ సైన్స్. మమ్మీ డాడీ అవ్వాలంటే ఓఎస్ఎస్ కి కాల్ చేయండి. జస్టిస్ బిఆర్ గవాయ్ ఈ ధర్మాసనం కూడా కొన్ని అంశాలను లేవనెత్తింది. అంటే ఏదైతే ఈ రీజనబుల్ టైం అనే విషయం పైన అంటే 2028 వరకు, అంటే ఈ గడువు మొత్తం పూర్తయ్యేంత వరకు వేచి చూడాలా, అంతేకాదు ఇలా ఆలస్యం చేస్తూ పోతే పరిస్థితి ఏంటి, అంతేకాదు గత విచారణ సందర్భంగానైతే ఏకంగా అంటే చివరి నిమిషంలో నిర్ణయం తీసుకుంటారు. ఆపరేషన్ సక్సెస్, పేషెంట్ డెడ్ అనే విధంగా దీన్ని మార్చేలా ప్రయత్నం కూడా చేస్తున్నారు. సో ఇటువంటి వ్యవహారాలకు పోవద్దు అంటూ కూడా ఆయన ఘాటు వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి కనిపించింది. అయితే ఈ రోజు విచారణ సందర్భంగా ఆర్యమా సుందరం బీఆర్ఎస్ తరపు న్యాయవాది మాత్రం తెలంగాణ అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసినటువంటి కొన్ని కామెంట్స్ను కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. అంటే అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నటువంటి తరుణంలో ఈ పార్టీ ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేల స్థానాల్లో మళ్ళీ ఉప ఎన్నికలు వస్తాయంటూ ప్రచారం జరుగుతుంది, కానీ అక్కడ ఎటువంటి ఉప ఎన్నికలు రావు అంటూ ఆయన కామెంట్ చేశారు. సుప్రీంకోర్టులో ఈ అంశం ఉంది, ఇది సబ్జుడిస్ అవుతుంది అంటూ అక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు హరీష్ రావుతో పాటు మరికొంతమంది హెచ్చరించినప్పటికీ కూడా ముఖ్యమంత్రి పట్టించుకోలేదంటూ సుప్రీంకోర్టు దృష్టికి తీసుకొచ్చారు. సో దాంతో సుప్రీంకోర్టు మరొకసారి అసహనాన్ని వ్యక్తం చేసింది. ముఖ్యంగా అంటే ఏదైతే కోర్టు పరిధిలో ఉన్నటువంటి అంశాలపైన ముఖ్యమంత్రి మాట్లాడొద్దనే విషయం కూడా సంయమనం పాటించకపోతే ఎలా అంటూ కూడా వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి కనిపించింది. గతంలో కూడా సుప్రీంకోర్టు విషయంలో ముఖ్యమంత్రి చేసినటువంటి కామెంట్స్ సమయంలో కూడా ఇదే అంశం వచ్చింది. సో అప్పుడు మేము కోర్టు నుంచి ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం తప్పైందా అంటూ కూడా జస్టిస్ బిఆర్ గవాయి కామెంట్ చేసినటువంటి పరిస్థితి కనిపించింది. సో ఫైనల్గా ఇక్కడ అంశాన్ని చూస్తే అంటే పార్టీ ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేల విషయంలో స్పీకర్ ఆలస్యం చేస్తున్నారు అంటూ బీఆర్ఎస్, లేదు స్పీకర్కు
అధికారాలు ఉన్నాయి, దాని ప్రకారమే స్పీకర్ మూవ్ అవుతున్నారు. సో ఖచ్చితంగా స్పీకర్ నిర్ణయం తీసుకుంటారు, దానికి కొంత సమయం పడుతుందంటూ కూడా స్పీకర్ తరపున అసెంబ్లీ సెక్రటరీ తరపున వాదనలు వినిపించినటువంటి పరిస్థితి కనిపించింది. అయితే ఆలస్యం చేస్తున్నటువంటి క్రమంలో స్పీకర్కు ఎందుకు సుప్రీంకోర్టులు ఆదేశించకూడదు అనే అంశంపైననే కీలకంగా చర్చ జరిగింది. వాదనల సందర్భంగా కూడా ఇరువైపులా వాదనలు అవే వినిపించారు. అయితే జస్టిస్ బిఆర్ గవాయి సైతం ఈ విషయంలో జోక్యం చేసుకొని, అంటే ఇలా ఏడాదిన్నర అంటే దాదాపు ఏడాది 4 నెలలు అవుతుంది, అయినప్పటికీ కూడా చర్యలు తీసుకోలేదు. ఇప్పటికి కూడా సుప్రీంకోర్టు ఎటువంటి ఆదేశాలు జారీ చేయొద్దా, అంతేకాదు మీరు రీజనబుల్ టైం అంటూ వెళ్తూ ఉంటే ఖచ్చితంగా ఇది 2028 నాటి వరకు కొనసాగిస్తారా అంటూ కూడా ఆయన వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి కనిపించింది. సో ఫైనల్గా అన్ని వాదనలు విన్న తర్వాత సుప్రీంకోర్టు ధర్మాసనం ఈ కేసుకు సంబంధించినటువంటి తీర్పును రిజర్వ్ చేస్తూ ఆదేశాలు ఇచ్చింది. సో అయితే ఈ ఆర్డర్స్ కూడా 8 వారాల లోపే ఇవ్వాలి అంటూ బీఆర్ఎస్కి సంబంధించి వాదనలు వినిపించినటువంటి ఆర్యమా సుందరం జస్టిస్ అంటే ధర్మాసనాన్ని కోరడం జరిగింది. సో ఫైనల్గా అంటే తెలంగాణలో పార్టీ మారినటువంటి ఈ 10 మంది ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి అంశంలో సుప్రీంకోర్టు ఎటువంటి ఆదేశాలు జారీ చేయబోతుంది, అంటే స్పీకర్ను నిజంగా ఆదేశించగలుగుతుందా, లేదంటే ఏదైనా టైం బాండ్ పెట్టబోతుందా, లేదంటే ఇతర కామెంట్స్ ఏమైనా చేయబోతుందా అనేది మాత్రం ఇప్పుడు కీలకంగా మారుతుంది. సో మొత్తానికి సుప్రీంకోర్టు ఇచ్చేటటువంటి జడ్జిమెంట్ తెలంగాణలో పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి అంశంలో వాళ్ళ భవిష్యత్తుకు సంబంధించినటువంటి అంశం కావచ్చు, లేదంటే స్పీకర్ ఎప్పటిలోగా వాళ్ళపై చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది, ఆ విచారణ జరపాల్సి ఉంటుంది అనే అంశం పైన కానీ సుప్రీంకోర్టు ఫైనల్ జడ్జిమెంట్ ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. సో ఆ జడ్జిమెంట్ తేదీని ప్రకటించాక జడ్జిమెంట్ ఏమి ఇవ్వబోతున్నారనేది మాత్రం ఇప్పుడు అంతటా ఉత్కంఠగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ రాజు. రైట్, అది ఎమ్మెల్యేల ఫిరాయింపు కేసులో సుప్రీంకోర్టులో వాదనలు పూర్తయ్యాయి. అయితే అందరి వాదనలు విన్న తర్వాత కోర్టు రిజర్వ్ చేసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది.